రూపాశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య వార్త చూసి చలించిపోయాం. దాని వెనుక కారణాలు తెలుసుకుని మరింత చలించివేసింది. క్రమశిక్షణ నేర్పించాల్సిన ఫ్యాకల్టీ నూడ్ వీడియోస్ తీసి బెదిరించారు. నా మరణం ద్వారా అయినా సరే మిగతా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని లెటర్ రాసింది. రూపాశ్రీ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. తను 10వ తరగతి నుంచి మంచి ర్యాంకులు సాధించి ఇక్కడ చదువుకుంది. కానీ కామాంధులు తనని ఈ భూమి మీద లేకుండా చేశారు. ఈరోజు మేము ఈ కాలేజీకి ఎంక్వైరీకి వచ్చాం. ఈ కాలేజీలో విద్యా సంస్థలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు. ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు. ఐసీసీ కమిటీ అనుమతి ఉండాలి, కానీ ఈ కాలేజీకి ఆ అనుమతి కూడా లేదు. ఎక్కడా కూడా కంప్లైంట్ బాక్స్ కూడా లేదు. హాస్టల్ వెనుక అంతా కూడా అపరిశుభ్రత. కొంతమందికి సరైన భోజన సదుపాయాలు కూడా లేవని అన్నారు. 4 రోజుల క్రితం చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ డిప్లొమా చదువుతున్నటువంటి రూపశ్రీ అనే ఒక విద్యార్థిని 4వ ఫ్లోర్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వార్తను చూసి చాలా చలించిపోయాము. చాలా బాధ అనిపించింది. దానికి గల కారణాలను తెలుసుకున్న తర్వాత మరింత వేదన అనుభవించాము. ఎందుకంటే విద్యా సంస్థల పేరిట కళాశాలలను రన్ చేస్తూ విద్యను నేర్పించి ప్రయోజకుల్ని చేసి వారికి క్రమశిక్షణను నేర్పించి ఈ సొసైటీకి తీర్చిదిద్దాల్సినటువంటి ఫ్యాకల్టీ ఇంత దారుణంగా విద్యార్థినీల పైన లైంగిక వేధింపులకు పాల్పడి ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేనటువంటి వేదనను అనుభవించి ఆ అమ్మాయికి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ కూడా తీసి మీరు ఎవరికైనా సరే ఇలా జరిగినట్టు చెప్తే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వదులుతాము అని తనని బెదిరింపులకు పాల్పడిన కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అదేవిధంగా నేనే కాకుండా చాలామంది విద్యార్థినీల పైన ఇదే విధంగా జరుగుతోంది. మరి ఇలా జరిగితే ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా నాన్న అంటారు కదా నాన్న, ఫ్యాకల్టీనే ఇలా చేస్తే నేను ఎవరికి చెప్పుకోను అంటూ ఆ విద్యార్థిని నా మరణం ద్వారా అయినా సరే అందరికీ న్యాయం జరగాలని కోరుకున్న విధానం మరింత కలిసివేసింది. చైతన్య, నారాయణ లాంటి కాలేజెస్ ప్రతి 6 నెలలకు 3 నెలలకు ఒక విద్యార్థిని పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం. ఎంత మానసిక వేదనకు గురి చేస్తూ పేదవారు, రూపశ్రీ కుటుంబము చాలా నిరుపేద కుటుంబం. ఉప్పరగూడెం అనే ఒక రిమోట్ ఏరియాది, ట్రైబల్కి బార్డర్ లైన్, ట్రైబల్ ఏరియాకి. అలాంటి ఏరియా నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డ కస్తూరిబా కళాశాలలో మంచి ర్యాంకులు సాధించి తను 10వ తరగతి నుంచి, అదేవిధంగా పాలిసెట్ లాంటి వాటిల్లో కూడా తాను కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజీలో అడ్మిషన్ పొందితే తను బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆ పేద తల్లిదండ్రులు కలలు కని ఆ బిడ్డని ఇక్కడికి పంపితే ఈ కామాంధులు, ఈ కీచకులు, ఈ కిరాతకులు ఆ బిడ్డను శారీరకంగా మానసికంగా వేధించి ఆ అమ్మాయి ఈరోజు శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేశారు. ఇది ఎంతో మందికి, నిజంగా ఎంతమందికి జరుగుతుంది అన్న తెలిసిన తర్వాత మేము ఆ రోజు కూడా రూపశ్రీ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరితో మాట్లాడడం జరిగింది. రూపశ్రీ మృతదేహం వచ్చిన తర్వాత అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మహిళా కమిషన్ ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఎంక్వైరీకి వచ్చి ఆల్రెడీ సిపి గారితో 2 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాం. అన్ని విషయాలు కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేశాము. ఈ కాలేజీలో కనీసం ఒక విద్యా సంస్థకు ఉండవలసినటువంటి మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఎంత దారుణం అంటే ఎక్కడా సీసీ కెమెరాస్ లేవు. కెమెరాస్ ఉన్న ల్యాబ్లో కెమెరాస్ ఉన్నాయా అంటే ల్యాబ్లో కెమెరాస్ ఉన్నాయి, కానీ మానిటరింగ్ లేదు. ఎక్కడా కూడా ఆ ల్యాబ్లో ఏం జరుగుతోంది, లేకపోతే కెమెరాలు ఉన్న ప్లేస్లో ఏం జరుగుతోంది చూసే మానిటరింగ్ సిస్టమ్ అన్నదే ఎక్కడ లేదు. మరి ఎందుకు కెమెరాస్ పెట్టారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎక్కడా లేదు, ఆ రికార్డ్స్ లేవు, ఐసీసీ కమిటీస్ ఎక్కడా లేవు.
ఒక కాలేజీ ఒక విద్యా సంస్థ రన్ చేయాలంటే ఐసీసీ కమిటీస్ కంపల్సరీ ఉండాలి. అలా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ బాక్స్ లేదు. ఇంతమంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు, వీళ్ళందరూ ఎవరికి చెప్పుకోవాలి? యాంటీ ర్యాగింగ్ అన్నది సిస్టమే లేదు ఇక్కడ. ఒక ఫ్యాకల్టీనే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్కు పాల్పడ్డాడు అంటే వీళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకేం రన్ చేస్తున్నారని భావించాలి. కనీసము టెర్రస్ పైన 2 అడుగులు కూడా లేని గోడ, ఆ గోడపై నుంచి ఎవరు తోయాల్సిన అవసరం కూడా లేకోకుండా కనీసము చీకట్లో పైకి వెళ్తే కూడా జారి పడిపోయేంత పరిస్థితుల్లో గోడలు ఉన్నాయి. హాస్టల్ వెనకంతా కూడా అపరిశుభ్రంగా చెట్టులతో నిండిపోయి ఉండదు. అక్కడి నుంచి ఏ సమయంలో ఏ దొంగలు పడినా దిక్కులేదు, పాములు ఏమొచ్చినా కూడా దిక్కులేదు. హాస్టల్లో ఒక డిఫరెన్సెస్, గవర్నమెంట్ ఫీజు కట్టే పిల్లలకు ఒక రకం ఫుడ్, వాళ్ళకు పప్పు రసం మాత్రమే ఇస్తారు ప్రతిరోజు. వారికి ఎటువంటి పోషకాహారం లభించట్లేదు ఈ హాస్టల్లో. వారికి ఎటువంటి మ్యాట్రస్ ఇవ్వడం లేదు, కాట్ ఇవ్వట్లేదు. డబ్బులు కట్టే బయట నుంచి వచ్చిన పిల్లలకు మాత్రమే కాట్స్, బెడ్స్. గవర్నమెంట్ ఫీజులు చెల్లించే జేవీవి ద్వారా వచ్చే ఫీజులు చెల్లించే వారికి మాత్రం కింద పడుకోవాలంట నేలపైన. ఏంటి డిఫరెన్సెస్ అని అడుగుతున్నా. ఫీజు మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఎక్కడ పాటిస్తున్నారు ఈ కళాశాలలో నేను అడుగుతున్నా. ఇలాంటి కళాశాలల గుర్తింపులు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఆడబిడ్డలను లైంగికంగా వేధించి మానసికంగా కృంగదీసి సంవత్సరానికి 6 నెలలకు ఒక బిడ్డను పొట్టన పెట్టుకుంటున్న ఇట్లాంటి విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఎంతో మంది ఆడబిడ్డలను కోల్పోయే వాళ్ళం అవుతాం. విద్యా సంస్థల ముసుగులో ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతోంది, ఇక్కడ ఒక దోపిడీ జరుగుతోంది, ఇక్కడ ఒక నిజంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి ఆడబిడ్డల మాన ప్రాణాలను ఇక్కడ హరించి వేసే ఒక భయంకరమైనటువంటి ఒక ముఠా ఇక్కడ ఉంది అని నేను కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అర్థమైంది. ఎక్కడా కూడా మహిళా సెక్యూరిటీ లేదు. పైన టెర్రస్ పైకి ఎప్పుడంటే అప్పుడు ఎవరైనా వెనక నుంచి రావచ్చు, లేదా ఈ పిల్లలు పైకి వెళ్ళకోకుండా ఒక లాక్ సిస్టమ్ లేదు. బాత్రూమ్స్ కనీసం డోర్స్ లేని పరిస్థితి ఒక ప్రైవేట్ కళాశాల రన్ అవుతోంది అంటే ఏంటి ఇంత దుస్థితి?